నేను విలన్ కాదు, ఐఎమ్ కామన్ మ్యాన్. తన లాస్ట్ మూవీ ఉత్తమ విలన్ కి వచ్చిన మిశ్రమ స్పందన తర్వాత వెర్సటైల్ యాక్టర్ ఫిల్మ్ మేకర్ కమల్ హాసన్ తన తదుపరి చిత్రంలోకి అడుగుపెట్టాడు. అదేనండి, చిన్న బడ్జెట్ తో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ గా నిలబడిన మలయాళీ సినిమా దృశ్యం. ఈ సినిమాకి రీమేక్ గా తమిళంలో తన నిజ జీవిత భాగస్వామి అయిన గౌతమి తను దంపతులుగా మలయాళీ దృశ్యంలో మోహన్ లాల్ మీనా రోల్స్ కమల్ గౌతమి చేయబోతున్నారు. ఇంతకీ ఈ సినిమా పేరు పాపనాశనం. ఈ మధ్య రిలీజ్ అయిన పాపనాశనం ఫస్ట్ లుక్ పోస్టర్ ని చూడగానే 3 విషయాలు అర్థమవుతాయి. 1, కమల్ పోషిస్తున్న పాత్ర ఒక ఆర్డినరీ మిడిల్ క్లాస్ మ్యాన్ గా. 2, నిజ జీవితంలో లైఫ్ పార్ట్నర్ పాత్ర పోషించిన గౌతమి ఈ సినిమాలో కూడా కమల్ భార్యగా చేయబోతోంది. 3, ఈ సినిమా మాతృక అయిన మలయాళీ దృశ్యం సినిమాని డైరెక్ట్ చేసిన జీతూ జోసెఫ్ కమల్ పాపనాశనాన్ని కూడా డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఇంకో విషయం ఏంటంటే కమల్ వైఫ్ గౌతమి 20 ఇయర్స్ తర్వాత తన మొహానికి రంగు వేసుకుంటోంది. కమల్ కూతురి పాత్రల్లో నివేదిత థామస్, ఆశా శరత్ నటించబోతున్నారు. లాస్ట్ మూవీ అయిన ఉత్తమ విలన్ బడ్జెట్ తో పోలిస్తే ఈ సినిమా బడ్జెట్ చాలా అంటే చాలా తక్కువ. మరి ఉత్తమ విలన్ గా మెప్పించలేని కమల్ ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ గా ఎలా మెప్పిస్తాడో చూద్దాం. పాపనాశనం పోస్టర్ ని చూస్తే మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం కమల్ చేసే మ్యాజిక్ ని అండ్ హార్ట్ వార్మింగ్ కథని మిస్ అవ్వరు. మీకు తెలుసు అనుకుంటా, మన తెలుగులో వెంకటేష్ మీనా జంటగా ఇదే సినిమా రీమేక్ గా రిలీజ్ అయిన దృశ్యం కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించింది. సో మై డియర్ ఫ్యామిలీ ఆడియన్స్, లెట్స్ వెయిట్ ఫర్ కమల్ హాసన్ గౌతమీస్ పాపనాశనం.